హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక 2 స్పూన్లు శనగపప్పు, ఇక్కడ ఇడ్లీ పప్పు 2 స్పూన్లు తీసుకున్నాను. ధనియాలు ఒక స్పూన్ తీసుకున్నాను. ఇవి కొంచెం వేగాక నువ్వులు 2 స్పూన్లు తీసుకోవాలి, ఎందుకంటే నువ్వులు తొందరగా వేగిపోతాయి కాబట్టి వాటిని ముందుగానే తీసుకుంటే అవి కొంచెం నల్లగా అయిపోతాయి, అప్పుడు టేస్ట్ కూడా బాగోదు. కాబట్టి కొంచెం లేట్గా తీసుకొని ఇలా దూరగా వేపుకొని దీన్ని మిక్సీకి పట్టుకోవాలి. మనం వెల్లుల్లి ఒక 5-6 రెబ్బలు తీసుకున్నాను నేను. చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ జీలకర్ర ఒక స్పూన్ తీసుకున్నాను. మొత్తం కలిపి మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి పట్టుకున్నాక కొంచెం అంటే ఫైన్ కోట్స్ కాకుండా కొంచెం బరకగా పట్టుకున్నా పర్లేదు, బాగానే ఉంటుంది టేస్ట్. బీరకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ ఉంటాయి, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. బీరకాయ తినడం వల్ల లివర్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. నేను ఆల్రెడీ ఇక్కడ బీరకాయ కట్ చేసి పెట్టుకున్నాను. పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. దాంట్లో మనకు తగినంత ఉప్పు, ఒక స్పూన్ పసుపు వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని వాటర్ కంటెంట్ కొంచెం బయటకు వచ్చేంత వరకు, అంటే దాంట్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. వాటర్ అంతా బయటకు వచ్చి ఇలా మగ్గాక మనం మిక్సీకి పట్టుకోవాలి. ఆల్రెడీ మనం మిక్సీకి పట్టుకున్న దాంట్లోనే ఇక్కడ మగ్గిన బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా దీంట్లో యాడ్ చేసి మిక్సీకి పట్టుకోవాలి. మిక్సీకి పట్టుకున్నాక మనం పోపుకి అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను మిక్సీకి పట్టేసుకున్నాను. పట్టుకున్న తర్వాత ఇలా పట్టుకుంటే సరిపోతుంది. అంటే ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ మాత్రం వేరే లెవెల్. ముద్దకి కూడా టేస్ట్ సూపర్ గా ఉంటుంది. ఇక్కడ పోపు పెట్టుకోండి. పోపు పెట్టుకోవడానికి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇడ్లీ పప్పు, ఇంకా కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. మీరు ఇక్కడ నేను చూపించలేదు, నేను యాడ్ చేయలేదు. యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేపుకోవాలి. వేపుకొని మనం మిక్సీకి పట్టుకుంది కూడా ఇందులోనే వేసుకోండి. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడి మీదనే కొంచెం మొత్తం మిక్స్ అయ్యేలా యాడ్ చేసుకోండి. ఇలా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా మిక్స్ అయ్యేంత వరకు మొత్తం అంతా మిక్స్ అయ్యేంత వరకు కలిపి తీసి మనం సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి అన్నంలోకి చపాతీలోకైనా బాగుంటుంది. టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది. Thank you for watching.